పెచ్చరొయ్యలతో పులుసు పెట్టేసుకొని కోడిగుడ్డు అట్టయితే వేసుకుందాం కూరలను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా మనం ముక్కలు కోసుకు పక్కన పెట్టుకుందాం. అలాగే ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ వీటెక్కిపోయింది. అలాగే పచ్చిరొయ్యలు కూడా వేసుకున్నాం. పచ్చిరొయ్యలు పసుపు వేసుకున్నాం అండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, సరిపడగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిరపకాయలు పండి వేసానండి. సరిపడగా కారం కూడా వేసుకున్నాం. సరిపడగా వాటర్ కూడా వేసుకున్నామండి. గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు చింతపండు అంటే సరిపడగా అయితే నానబెట్టుకున్నాం. చింతపండు పులుపు అయితే వేసుకున్నామండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకోవాలి ఆమ్లెట్లోకి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఆమ్లెట్ అయితే తీసుకున్నాం కదండి, ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి అక్కడ ఒకసారి నేను కట్ చేస్తున్నాను, సేమ్ అలా కట్ చేయండి. పులుసులు అలా వేసుకోవాలండి. మనకి పులుసు మెరిగినప్పుడు అలా వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. గుడ్డు ఆమ్లెట్ పచ్చిరొయ్యలు పులుసు పెట్టుకున్నాం. ఇప్పుడైతే తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను. మళ్ళీ కలుసుకుందామండి మరొక కొత్త వంటతో. కూర అయితే సూపర్ ఉందండి. లైక్ చేయండి.